హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th ఇంటర్ అర్హతతో రైల్వే నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లెవెల్ 2 పోస్టులు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి 50 మార్క్స్తో. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 10వ తరగతి పాస్ అయితే చాలు ఈ జాబ్కి. అలాగే లెవెల్ 1 పోస్టులు చూసుకున్నట్లయితే 10th లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్స్ వీటిలో ఏదైనా పర్వాలేదు, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే లెవెల్ 2 పోస్టులు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. లెవెల్ 1 పోస్టులు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే యువర్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్లో అయితే మీరు ఉండాలన్నమాట. లెవెల్ 2 పోస్టులు చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి 1995 ఈ సంవత్సరం అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 1992, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1992, 1990. లెవెల్ 1 పోస్టులు చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి 1992, ఓబీసీ వాళ్ళకి 1989, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1987 ఈ సంవత్సరంలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నెక్స్ట్ ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఫీజు ఎలా కట్టాలంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడగాలన్నమాట. ఏమని? ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే పేబుల్ అండ్ భువనేశ్వర్, ఈ పేరు మీద ఫీజు కట్టాలంటే వాళ్ళు మీకు కట్టించి మీకు పేపర్ ఇస్తారన్నమాట. ఆ పేపర్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే వీళ్ళకైతే 250 పే చేయాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ 500 అయితే పే చేయాలన్నమాట. ఇక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. www.rrcbs.org.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ముందైతే రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలన్నమాట. కండక్ట్ చేస్తున్నారు 60 మార్క్స్కి. ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 60 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాటికి కూడా మార్క్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని మీరు అన్ని సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెవెల్ 1, లెవెల్ 2 పోస్టులు చూసుకున్నట్లయితే సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ సాకెటింగ్ గైడ్లైన్ అండ్ ప్రామిస్ ఆర్గనైజేషన్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్, వీటి మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే 20 మార్చ్ టు 26 మార్చ్ ఈ మధ్య అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దీన్ని బాగా చదివి తర్వాత మీరు అప్లై చేసుకునండి. ఓకే గాయ్స్, అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి